హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో గుంటూరు, పల్నాడు, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే నేనైతే పెట్టడం జరిగింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ 3 జిల్లాలకు సంబంధించి. మిగతా జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ మీ నోటిఫికేషన్ పడినప్పుడు కూడా మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, ఇది వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. మన యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండి స్కీమ్ కంటిన్యూ అయితే కనుక ఇవి రెన్యువల్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక వేకెన్సీ ఉంది, ఇది ఎస్సీ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. కేస్ వర్కర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏ 1, ఓసీ 1 ఉంది. అంటే ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ 1 వేకెన్సీ ఉంది, అది ఎస్సీ 1కి అయితే ఇవ్వడం జరిగింది. పారామెడికల్ పర్సనల్ ఓసీ, సైకో సోషల్ కౌన్సిలర్ ఎస్సీ 1, ఓసీ 1, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 1 వేకెన్సీ ఉంది, అది బీసీఏ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్ స్టాఫ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓసీ 1. అలాగే సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏ 1, ఓసీ 1, ఎస్టీ 1, ఎస్సీ 1, బీసీఏ 1, ఓసీ 1, ఎస్సీ 2. ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో 14 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఈ 14 వేకెన్సీస్కి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి, మేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ లోకల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ ఈ సబ్జెక్ట్స్లో పీజీ అయితే చదివి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లేదా ప్రోగ్రామ్స్లో వర్క్ చేసి ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే కౌన్సిలింగ్లో అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కేస్ వర్కర్కి సంబంధించి దీనికి బ్యాచిలర్ డిగ్రీ చదివితే సరిపోతుంది. అయితే లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీలో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందండి ఉమెన్ రిలేటెడ్ రిలవెంట్ డొమైన్స్లో, గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్లో. పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ లా, దాంతోపాటుగా లీగల్ ట్రైనింగ్ కానీ లేదా లాస్ యొక్క నాలెడ్జ్ కానీ ఉండాలండి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ లేదు అంటే కనుక ప్రాక్టీసింగ్ లాయర్ అయ్యండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా లిటిగేషన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పారామెడికల్ పర్సనల్ అండి, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ అయితే చదివి ఉండాలి. అయితే బ్యాక్గ్రౌండ్ హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్లో. సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ అలాగే సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ చదివి ఉండాలి. విత్ హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలండి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ దీనికి బ్యాచిలర్ డిగ్రీ, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మల్టీపర్పస్ స్టాఫ్, మల్టీపర్పస్ వర్కర్కి ఉమెన్ అయి ఉండాలి, లిటరేట్ అయి ఉండాలి. లిటరేట్ అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలండి. అలాగే హై స్కూల్ ఎవరైతే చదివారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ దీనికి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సెక్యూరిటీ గార్డ్లో రిటైర్డ్ అయిన మిలిటరీ లేదా పారామిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ రెసిడెన్సీ వచ్చి గుంటూరు లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ మోడ్ వచ్చి మీరు మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలి. డైరెక్ట్గా మీరు వెళ్ళవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ అయితే చేయొచ్చు. అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, సొసైటీ బిల్డింగ్స్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, కలెక్టర్ బంగ్లా రోడ్, గుంటూరులో అయితే మీరు సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ ఇచ్చారు మార్చి 5, 2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మెరిట్ చూస్తారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ చూస్తారండి, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు, gunturu.ab.gov.in.
సో మీరు పర్సన్ వెళ్ళి ఇవ్వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్టులు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. దీనికి ఒక అప్లికేషన్ ఇచ్చారు, అది నేను డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి సంబంధించి సో ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు చూడండి, 522004. అలాగే అప్లికేషన్ అండి ఇది. సో అలాగే మనకి పల్నాడు జిల్లాకు సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నర్సారావుపేటలో ఉన్నాయి. అలాగే చిల్డ్రన్ హోమ్ పిడుగురాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైంలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి. 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలండి. దీనికి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్కి సంబంధించి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో వేకెన్సీ ఉంది. ఒక వేకెన్సీ కాంట్రాక్ట్ బేసిస్ 18,536 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్లో ఈ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు మీరు డిగ్రీ చదివినా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివినా అప్లై చేసుకోవచ్చు. అయితే డిజర్బుల్ అంటే వాళ్ళు కోరుకునేది 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా చిల్డ్రన్స్తో వర్క్ చేస్తే కనుక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎన్జిఓస్తోని, పోలీసు డిపార్ట్మెంట్తో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో గుడ్ ర్యాపో ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డెమాన్స్ట్రేబుల్ కమిట్మెంట్, రిటన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఇవన్నీ తెలుసుంటే కనుక మీ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. చౌకీదార్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 7,944 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమీ నేరాపరోహం లేకుండా, అలాగే డ్రింకింగ్ ఆల్కహాల్, చూయింగ్ గుట్కా ఇలాంటి అలవాట్లు ఏమీ లేకుండా ఉంటే కనుక వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదండి. హెల్పర్ ఇది చిల్డ్రన్ హోమ్ పిడుగురాల్లో వేకెన్సీ ఉంది. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 7,944 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఉండాలి అది కూడా. సో మీరు అటెస్టేషన్ అయితే చేయించాలండి. జిరాక్స్ కాపీస్ అన్ని సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు అటెస్టేషన్ చేయించేసి మీరైతే సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, చక్కిరాలమిట్ట, బరంపేట, నర్సరావుపేట, పల్నాడు జిల్లాలో సబ్మిట్ చేయాలి. 522601 పిన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. March 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. మీరు ఎయిదర్ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. దీనికి కూడా అప్లికేషన్ ఉంది. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే విశాఖపట్నానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం విశాఖపట్నం జిల్లా మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ అయితే ఉంది. పని చేయాల్సిన ప్లేస్ వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విశాఖపట్నంలో వర్క్ చేయాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక వేకెన్సీ ఉంది. దీనికి శాలరీ వచ్చి 11,916 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 10th తర్వాత 2 years చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా కంప్యూటర్లో డిప్లొమా లేదా సర్టిఫికేట్ అయితే ఉండాలి. పని అనుభవం అభ్యర్థులు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారండి. 6/3/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. గెస్టెడ్ ఆఫీసర్తో మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సైన్ చేయించి మీరైతే సబ్మిట్ చేయాలి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం 2వ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్ 9, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం 530017 ఈ అడ్రస్లో మీరైతే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరైతే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని సబ్మిట్ చేసేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.